సింహ సార్ కేరళ ఏమని పోయిండో. నేను 15 డేస్ నుంచి అసలు జిమ్కే వెళ్ళలే అనమాట. 15 డేస్ తర్వాత మళ్ళీ బ్యాక్ టు జిమ్. ఇంకా ఎర్లీ మార్నింగ్ నేనైతే లెమన్ వాటర్, వామ్ వాటర్లో ఒక హాఫ్ లెమన్, అట్లాగే ఈ తేనె అయితే ప్యూర్ హనీ అనమాట. కేరళ నుంచి తీసుకొచ్చిండు, అంటే హనీ ఫార్మ్స్ ఉంటాయి కదా అక్కడ నుంచి తీసుకొచ్చిండు. సో వీడియో కాల్ చేసి నేనే తీసుకొచ్చేసా ఇంకా అని చెప్పిన. ఇంత ప్యూర్ తేనె మనకి ఫామ్లో అయినా తేనెనే కదా, ఇంకా ప్యూర్ ఎక్కడ దొరుకుతుంది, అన్ని బెల్లం సిరప్ వేసి అమ్ముతున్నారు కాబట్టి నేను ఇంకా తీసుకొచ్చేసి అని చెప్పేసిన. తర్వాత మార్నింగ్ పిల్లలకి దోశ కూడా వేసేసిన. ఇంకా కంటిన్యూగా వీడియోస్ పెడదాం అనుకున్నా, బట్ పిల్లలకి ఫీవర్లు వస్తూనే ఉన్నాయి, ఒకరికి తగ్గగానే ఒకరికి, ఎందుకంటే సీజనల్ ఫీవర్స్ కదా, ఇది ఎంత హెల్దీగా ఉన్నా ఎంత మంచిగా ఉన్నా వస్తూనే ఉంటాయి. ఇంకా ఇక్కడ వచ్చేసి పల్లీలు రోస్ట్ చేసిన, ఎందుకంటే పీనట్ బటర్ వేస్తున్నాడు సింహ సార్. అట్లాగే నెయ్యి కూడా చేసేయమన్నాడు. పీనట్ బటర్లో గీ వేసి చేస్తా, నాకు గీ కావాలి ఇప్పుడు అర్జెంట్ అంటే, లేదు కొంచెం నాకు హెల్త్ బాగాలేదు, నేను ఇప్పుడు ఏం చెయ్యను ప్లీజ్ అంటే, ఇంకా తనే ఇంకా నాకు ప్రాసెస్ చెప్పు నేను ట్రై చేస్తాలే అన్నాడు. ఇంకా నేను చెప్తా ఉంటే తను గీ అయితే ప్రిపేర్ చేసిండు అనమాట. చాలా హెల్ప్ చేస్తాడు నాకైతే. ఆ మీగడంతా మిక్సీ పట్టిన తర్వాత మనకి వెన్న వస్తుంది. ఆ వెన్నని ఇట్లా 2-3 టైమ్స్ వాటర్లో ఈ వైట్ కలర్ రావద్దనమాట, బాగా వాష్ చేసి తర్వాత హీట్ చేసేస్తే మనకి నెయ్యి వచ్చేస్తుంది. ఇంకా మా అమ్మ వచ్చి అడుగుతుంది, మమ్మీ గీ ఎలా తయారు చేసినావు నాకు కూడా చెప్పవా అని. తర్వాత తనకు కూడా ఎక్స్ప్లెయిన్ చేసిన. చాలా హెల్ప్ చేస్తాడు సింహ సార్, ఏదైనా హెల్త్ బాగాలేకపోతే నాకైతే చాలా హెల్పింగ్ చేస్తాడు. నెయ్యి ప్రిపేర్ చేస్తున్నా, బటర్ అది పెరుగు చిలికితే వెన్న వస్తుంది కదా, అట్లా ఇప్పుడు పెరుగు మీగడంతా కలిపి స్టోర్ చేసి, ఇప్పుడు ఇది మేము మిక్సీ పట్టినాం, అంటే చిలకడం లేదు కదా ఇప్పట్లో ఎవరు చిలుకుతున్నారు, అందుకే మిక్సీ పట్టినాం. బాగా మిక్సీ పడితే ఇట్లా వెన్న వస్తుంది. ఈ వెన్నని ఒక 2-3 టైమ్స్ వాటర్లో మంచిగా కడగాలి నీట్గా. కాదు, మంచిగా కడిగిన తర్వాత వేడి చేస్తే నెయ్యి వచ్చేస్తుంది. డాడీ అడిగి నాకు చెయ్యి కొంచెం పోయింది. అయ్యో వాటర్లో కడిగితే పైకి తేలుతుంది, వాటర్లో కలవదు, బట్టర్ కదా కలవదు. ఫైనల్గా ఈ వెన్న ఉంటుంది కదా, బట్టర్ అంటారు దీన్ని, ఇది వేడి చేస్తే నెయ్యి వస్తుంది. ఇదంతా బ్రౌన్ కలర్ రావాలి, బాగా కుక్ అవ్వాలి. తర్వాత ఇందులో ఫైనల్గా ఏం యాడ్ చేయాలో నేను నెక్స్ట్ షార్ట్స్లో చూపిస్తాను.